వెల్కమ్ బ్యాక్ టు విఎస్పీ వీడియోస్. ఈ రోజు వచ్చేసి మేమైతే వనభోజనంకి వచ్చాం. హాయ్ ఫ్రెండ్స్, కూరగాయలు, వాటర్, మర్చిపోయినాం. చేపలు ఉన్నాయన్నమాట. చేపలు అన్ని. ఏది బిందె నీళ్ళు కావాలి కదా. కత్తి ఎట్టబోయేది ఎట్లా చేపలు తిట్టి నరికాలి. మాకు ఈ ప్లేస్ నచ్చలేదని ఇంకోసారి పోతున్నాం. ఆ ప్లేస్ నచ్చుతుందో తెలీదు. నచ్చితే ప్లేస్ మార్చేసినాం, వేరే ప్లేస్కి అయితే వచ్చేసాం. చూడండి మా వాళ్ళు ఎట్లా వస్తున్నారు, గిన్నెలు రకరకాలుగా అన్నీ పట్టుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో. మా వాళ్ళ స్టైలే వేరబ్బా. ఇవి చూడు కుంటుకుంటా ఒక హీరో వంట మాస్టర్ అట్లా పోతాడు. మేము ఈ బావిలోనే నెక్స్ట్ మేము వంట వండుకోవడానికి వాడుకునే వాటర్ బాగుంటాయి. వాటర్ అయితే ఇది 2-3 సార్లు వచ్చిపోయాము ఇక్కడికి. పచ్చిమిర్చి కడగడం, ఇలా ఒక్కరం కాదు మొత్తం 13 మందిమి. చాలా జాలీగా, చాలా సరదాగా, ఎంజాయ్గా పనులు చేసుకుంటున్నాం. ఎట్లంటే నువ్వు ఇది చేయి అనేది కాకుండా ఒకరం కాదు, ఇద్దరం కాదు, మొత్తం 13 మంది కలిసి మిక్సింగ్, ఈ పని కదా ఆ పని కదా అన్ని పనులు చేసుకుంటూ ఉన్నాం. చూడండి, చికెన్ వండుకోవడానికి, రైస్ వండుకోవడానికి కావాల్సిన మసాలాలన్నీ రెడీ చేస్తున్నాం. మా వాడైతే ఇంకా కొత్తిమీరలోంచి తీసి చికెన్ కడగడం, తర్వాత ఇది మనమంతా కూర్చొని జాలీగా మాట్లాడుకుంటూ సరదాగా పొయ్యి మంట పెట్టడం అయితే రెడీ అయింది. బియ్యం కడగడం, చికెన్ కట్ చేయడం, బియ్యం కడిగేసి రెడీ చేయడం, పొయ్యి ఆరిపోయింది. మొత్తానికైతే మంట రగలు చేసేసినాం. దానికి కావాల్సిన పరికరాలు, ఇది ఫస్ట్ చేసేది మాత్రం కలర్ రైస్. నూనె పదేసేసి తగినంత నూనె పోసుకొని ఉల్లిపాయలు, మంట ఎక్కువైపోయింది. మంట ఎక్కువైపోయింది. ఆ లోపు మనం ఏం చేస్తారో చూద్దాం. అదే ఇక్కడ చూడండి, ఈడు నోట్లో ఆకలికి తట్టుకోలేక బియ్యం తింటారాడు. మళ్ళీ స్టార్ట్ అయింది
కొంచెం మాడిపోయింది, ఒక సైడ్కి మంట ఎక్కువైపోయి దాన్ని సెర్చ్ చేసుకున్నారు. ఉల్లిపాయలు వేసి బాగా నూనెలో మరగబెడుతున్నారు. అల్లం వెల్లుల్లి పేస్టు, దాంట్లోకి తగిన ఆకులు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఏమేమి వేయాలో మసాలాలన్నీ వేసేసుకొని అన్నీ రెడీ చేసి మళ్ళీ కొంచెం నూనె వేసుకొని బాగా నూనెలో దాంట్లో మరగబెట్టి ఫైనల్గా అయితే మరగబెట్టడం అయింది. రైస్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ కూర, ఇది కూరకి వేస్తున్నారు. కూరకు వేసేటి ఇంకా మళ్ళీ సేమ్ ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అన్నీ వేసి నూనెలో మరగబెట్టి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఫైనల్గా చికెన్ కూడా వేసేసినారు. దాన్ని అంతా ఇంకా మసాలా అంటడానికి కిందికి పైకి తిప్పడం. దాంట్లో వాటర్, తగిన వాటర్ వేయడానికి. ఆకలితో ఉన్నారు కానీ బయట అయితే ఎవరు పడ్డంలే, తనకి ఆకలితో ఉన్నారు. మేము నీళ్ళకు పోతున్నాం బావి దగ్గరికి. ఇవే నీళ్ళు చెప్పాంగా స్టార్టింగ్లో, ఇవే మేము తాగడానికి, తినడానికి, వాడుకోవడానికి అన్నిటికీ ఇదే అని. బాగుంటాయి నీళ్ళు అయితే, టేస్టీగా ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. తాగే నీళ్ళే అవి, అందరూ ఇక్కడ తాగే నీళ్ళే, మేము కూడా ఇవే వాడుతున్నాం తాగడానికి. అయితే ఇది కొంచెం చాలా ప్రమాదకరమైన ప్లేస్, ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎంతో ఇతనికి అలవాటే కాబట్టి ఇబ్బంది ఏం లేదు. చూడాలి, స్టెప్స్లు ఇవన్నీ కూలిపోయినాయి. జాగ్రత్తగా వచ్చేసి నీళ్ళు అయితే తీసుకొని వచ్చేసాం. పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయి, మా వాడి పక్కన ఒకటి కోస్తున్నాడు అట్నే, పెరుగు వేసేయిదా పెరుగు. అయితే ఒక్కొక్కరు ఆకలేస్తుంది కానీ బయటికి అయితే ఎవరు పడ్డంలే. టైం అయిపోయింది కదా, 2 అయిపోయింది. రెడీ చేసుకుని ఎత్తుకొని వచ్చేస్తున్నాడు మాస్టరు. మా వాళ్ళంతా కూర్చున్నారు. ఆకలితో ఉన్నాం కాబట్టి ఇంకా రెడీగా సర్వే చేసి ఒక్కొక్కరికి పెట్టరా ఆకలితో ఉన్నాం పెట్టరా. మొఖాలన్నీ మాడిపోయినాయి ఒక్కొక్కరి. ఏం చేస్తారు, 2:30 అయిపోయింది టైం. 2:30 అయితే అన్నీ కూడా తినలేదంటే ఎట్టయినా ఆకలి కదా, వచ్చుకోని ఉన్నాం. అయితే వాటర్ చూడండి ఎలా వచ్చాడు, డైరెక్ట్ క్యాన్తో పోస్తున్నాడు. టాలెంట్ అబ్బా మా వాళ్ళది.
చికెన్ కూర. కాలిపోతుందండి, చేయి పెట్టేసినాడు, కాలిందబ్బా అని. ఏ ఆకలితో ఉన్నాడు కదా, ఫాస్ట్గా తినేయాలని చెప్పి చేయి పెట్టేసినాడు, కాలింది. ఇంత ఫాస్ట్గా అయిపోయింది, తినడం అయింది. మొత్తానికి అక్కడ ఏడో వాటర్ ఉన్నాయి, మునుగుదామని చెప్పేసి పోవాలని చిన్నగా రెడీ అయిపోతున్నాం. ఇది చిన్నగా గ్యాంగ్ అంతా కదిలింది. నాగంట ఎండ పోతున్నాం. ఇప్పుడు అందులో నీళ్ళు ఎక్కడ అని చూస్తున్నాం. దొరికేసినాయి నీళ్ళు, ఫైనల్గా దొరికేసినాయి. షర్ట్లు ఇప్పేసి దొక్కుదామా వద్దా అనే ఆలోచనలతో బాడీ బిల్డర్స్ అబ్బాయిలంతా పోతున్నారు. ఇంకా లోపలికి గజీతకాల లోపలికి ఈతడన పోతున్నారు. ఇద్దరు పోయి టెస్ట్ చేస్తున్నారు లోతు ఎంత ఉంది, బాగుందా లేదా అని. ఇంకా ఒక్కొక్కరు ఇంక వెళ్ళిపోయారు లోపలికి. ఇంకా కొంతమంది షర్ట్లు ఇప్పేసి ఆడేసేసి ఫుల్ ఎంజాయ్. ఆయన ఏడున్నారు ఆయనంతా. అయితే తినింది అరగాలి కాబట్టి ఈ విధంగా స్విమ్ చేస్తే తినింది అరుగుతుంది. ఇలా పట్టుకోలేము ఇంకా.